హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చూద్దాం. ఒక బాండల్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండల్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి కాస్త దంచి అందులో వేసుకొని అందులోకి ఉడకబెట్టుకున్న క్యారెట్, ఉల్లగడ్డ, వీలైతే బీన్స్ మరియు పచ్చి బఠానీ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ షాలో ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకే మనకు రుచికి తగ్గట్టుగా కాస్తంత కారం, అందులోకే మిరియాల పొడి మరియు మన రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి చిల్లీ సాస్ 1 స్పూన్, అలాగే చిల్లీ సాస్తో పాటు సోయా సాస్ మరియు పెద్దలకి పిల్లలకి ఎంతో ఇష్టమైన టమాటో సాస్ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకొని మళ్ళీ లైట్గా షాలో ఫ్రై చేయాల్సి వస్తుంది. ఇలా చేసుకున్న దానిలోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఈ బాండల్లోనే వేసుకొని ఒకసారి బాగా కలియబెట్టుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అదంతా ఆ పన్నీర్ ముక్కలు కూడా పడుతుంది. ఆ ఉప్పు, కారము, మిరియాల పొడి, ఆ ఫ్లేవర్ అంతా దానిలో కూడా వచ్చింది అనేది తెలుసుకున్న తర్వాత అందులోకి మనం ఉడకబెట్టుకున్న అన్నము తీసుకొని పొడి పొడిగా చల్లుకొని ఒకసారి నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కాస్తంత కొత్తిమీర కానీ వీలైతే కొంచెం పుదీనా ఉన్నా కూడా వేసుకుంటే అందరికీ నోరూరించే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ ఈ వీడియో ఎంతో బాగా నచ్చుతుందని నాకు తెలుసండి. ఒక్కసారి టేస్ట్ చేసి